వికారాబాద్ జిల్లా పరిగి రైతులకు తెలియకుండా డీటీ భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్న విషయం తెలిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో మా సర్వే నంబర్లపై మరొకరి పేరు చూపిస్తుందని, మాకు తెలియకుండానే మా భూములు వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారా అంటూ రైతులు పూడూరు తహసీల్దార్ను నిలదీశారు. అదేంటి, ఆ భూములు మీవా అంటూ, తనకు తెలియదంటూ తప్పుడు పత్రాలతో మరొకరికి రిజిస్ట్రేషన్ చేశానంటూ, మీ భూములు మీకే తిరిగి చేస్తానంటూ ఓ డిప్యూటీ తహసీల్దార్ తమకు సర్ది చెప్పాడని రైతులు తెలిపారు. చీటింగ్ అని మళ్ళీ నా మీద కంప్లైంట్ వచ్చినాయి. దగ్గర అన్న ఆయన నా మీద చీటింగ్ కేసు ఎట్లా పోటీ చేసినామని మళ్ళీ నాకు పోలీసు వాళ్ళు 90కి వచ్చారు. అయ్యా అట్లా కాదు, చేసింది డీటీ, మొత్తం తప్పు చేసింది, సరిదిద్దిండు, నాకు అమౌంట్ కట్టుకున్నాడు ఆయన్ని. ఈ ఉన్న భూమిని మొత్తం రైతులకు చేయమన్నాడు. నేను ఒప్పుకొని నా మీద జీపీ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులకు నేను సమన్వయం చేసాను. ఇది నా మీద చీటింగ్ పెట్టారు కాబట్టి దానిపైన మేము అందరికీ ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ, డిఎస్పీ పరిగి, సిఐ, ఎస్ఐ దగ్గరికి పోయినాం. ఫస్ట్ పోతే ఆయన పెద్ద టేక్ తీసి పారేసింది. నా మీద చీటింగ్ కేసు పెట్టినాక అక్కడ ఉన్న రైతులందరూ పోయి మళ్ళీ ఆయన మీద ఎదురు దాడి అంటే అడగడం జరిగింది. నువ్వు ఎట్లా చేసినావు, ఆయన ఈ కథ కార్ఖాన ఎట్లా చేసినావు, నువ్వు సర్జ్ చేస్తావా, సర్జ్ చేయవా, ఏమి సంగతి అట్లా నచ్చి చేస్తే ఆయన ఒప్పుకొని అది చేసి కంప్లీట్ మీడియా ముందు ఒక లెటర్ ఇచ్చింది. ఆయన మాదే తప్పు కాబట్టి నేను మీకు ఒక లెటర్ ఇస్తున్నా. లెటర్ అంటే ఏంటంటే నేను ఫ్రాడ్ చేసినా మీకు సరి చేసింది కాబట్టి మీ దగ్గరికి ఏ అధికారులు రాకుండా నేను చూసుకోవడానికి నేను బాధ్యులని చెప్పేసి లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? డీటీ గారు. ఏం పేరు? కిషోర్. కొందరికి ఆ ఫోర్జరీ చేసిండు. అది మా రైతులకు ఏంటంటే మా భూమి మాకు వస్తుంది అనే విషయంలో మా రైతులు ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. మా రైతులకు అంత అవగాహన లేదు. ఏం జరుగుతుంది, ఎలా వస్తుందనే అవగాహన లేదు. మా భూమి మాకు వస్తుందన్న సంతోషంలోనే మా రైతులు ఉన్నారు. అది ఎలా వస్తుంది, గగనరెడ్డి వచ్చి చేస్తుండా లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ చేస్తున్నారా, ఎవరు చేస్తారో తెలియదు. వచ్చి మీరు వేలిముద్ర పెట్టమంటే పెట్టిండు, సంతకం చేయమంటే చేసిర్రు. వాళ్ళ భూమి మా కుటుంబీకుల పేరు మీద, రైతుల పేరు మీద చేసిర్రు. దీనిపైన మా రైతులు వచ్చి మా పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పి మా ఊర్లో కానీ వాళ్ళకి కానీ చెప్తే వేరే వాళ్ళకి తెలిసి వేరే వాళ్ళకి అడిగి చెప్తే అప్పుడు మీరు అలా చేసిర్రు అని చెప్పి వాళ్ళకి అది కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ ప్రాసెస్ కాదు, ఎప్పటికైనా మీకు దీంతో ప్రాబ్లం వస్తుందని చెప్తే మళ్ళీ అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ అప్పుడు మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ సబ్జెక్ట్ ఇది జరిగిందని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. నాకు 496లో 1 ఎకరా భూమి ఉంది. నాకు తెలియకుండా జనవరి 3rd రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది విధంగా 10 గుంటలు 4 డాక్యుమెంట్లు సృష్టించినారు. మేము అదే 8th రోజు పోయి ఎంఆర్ఓ గారిని అడిగితే 9th రోజు పోయి ఎంఆర్ఓ గారిని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారంటే రికార్డు చూసుకున్నారు. 54 నుంచి రికార్డు చూసుకొని మాకు చేసి ఇస్తా అన్నారు. దాని తర్వాత డిప్యూటీ తహసీల్దార్ ఏం చేసినారంటే మాకు మళ్ళీ రిటర్న్ చేసి ఇచ్చినారు. రిటర్న్ చేసి ఇచ్చినట్ల మళ్ళీ ఇట్లా మాతోటి ఎట్లా ఫ్రాడ్ చేసినారో ఈయన మీద కూడా అట్లనే ఈయన మీద చేసి మళ్ళీ మాకు అట్లనే ఫ్రాడ్ చేసినట్లా చేసినాడు. ఆయన మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మేము పిఎస్కి పోయి కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ కంప్లైంట్ తీసుకోలేరు. మళ్ళీ పై అధికారి స్థానానికి, కలెక్టర్ సార్ స్థానానికి పోయి, ఎస్పీ సార్ స్థానానికి పోయి ఇప్పుడు మళ్ళీ